అందరికీ నమస్కారం. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్. ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మద్దతుతో మీరు ఆనందాన్ని పొందుతారు. విద్యార్థులు ఉన్నత విద్యలో విజయం సాధిస్తారు. రాజకీయాల్లో ఉన్నవారికి ఉన్నత పదవి లభించవచ్చు. ఒక ప్రధాన లక్ష్యాన్ని సాధించాలన్న మీ కోరిక ఈరోజు నెరవేరవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు మంచి రోజుగా ఉంది. మీకు ఆకస్మిక ఆర్థిక లాభాలు లభించవచ్చు. బొమ్మల వ్యాపారంలో ఉన్నవారికి ప్రయోజనం చేకూరుతుంది. యువత మంచి ఉద్యోగాల కోసం వెతుకుతారు. మీరు మీ వ్యాపారంలో అత్యంత విజయం సాధించి వినియోగదారులతో శాశ్వత సంబంధాలను ఏర్పరచుకుంటారు. కార్యాలయ సహోద్యోగులు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈరోజు మీరు సామాజిక మరియు ప్రజా రంగాల్లోని వ్యక్తుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీపై అధికారులు మీ పనితో సంతోషంగా ఉంటారు. ధన ప్రవాహం బాగుంటుంది. మీరు మీ కుటుంబం మరియు వైవాహిక జీవితంలో ఆనందం మరియు సంతృప్తిని అనుభవిస్తారు. మీ వాహన సౌకర్యాన్ని ఆస్వాదిస్తారు. మీ ఆలోచనల్లో తీవ్రత పెరగడాన్ని మీరు అనుభవించవచ్చు. మేధోపరమైన చర్చల్లో పాల్గొనడానికి అవకాశాలు లభిస్తాయి. మీరు రాజీ ధోరణిని అవలంబించవలసి ఉంటుంది. వ్యాపారవేత్తలకు ఇది ప్రయోజనకరమైన సమయం. మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. మీ వృత్తిలో బృంద కృషి విజయవంతమవుతుంది. కానీ ఏవైనా పత్రాలను పంపే ముందు 1-2 సార్లు తనిఖీ చేసుకోండి. ప్రేమ విషయంలో ఈరోజు మీ భాగస్వామితో సమన్వయం చేసుకోవడానికి అనువైన రోజుగా ఉంది. తలనొప్పి లేదా కంటి చికాకును నిర్వహించడానికి తగినంత నీరు త్రాగండి. ఈరోజు మీ సంబంధాలలో ప్రేమ అవగాహన పెరుగుతాయి. మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. దీనివల్ల మీరు మానసికంగా బలంగా ఉన్నట్లు భావిస్తారు. మీ కష్టానికి భావోద్వేగాలకు గుర్తింపు లభించాలని మీరు కోరుకుంటారు. పాత విషయాల గురించి వాదించుకోవడం మానుకోండి, లేకపోతే మీ మూడ్ పాడవచ్చు. ఒంటరి మహిళలకు ఈరోజు చాలా ప్రత్యేకమైనదిగా ఉంది. మీరు పాత ఒక పరిచయస్తురాలని తిరిగి కలుసుకోవచ్చు. సంబంధాలలో సమతుల్యతను కాపాడుకోవడానికి సహనం, అవగాహన అవసరం. ఈరోజు మీకు పని ప్రదేశంలో మీ ముద్ర వేయడానికి ఒక మంచి అవకాశం లభిస్తుంది. మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యం సీనియర్లను ఆకట్టుకుంటుంది. ఈరోజు ముఖ్యంగా సృజనాత్మక రంగాలకు చెందిన మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టు లేదా పెద్ద ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. మీరు మీ సహోద్యోగులతో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవచ్చు. కష్టపడి ఏకాగ్రతతో పనిచేస్తూ ఉండండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఈరోజు మీకు ఆర్థిక లాభం కోసం కొత్త అవకాశాలు లభించవచ్చు. చిక్కుపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. ఖర్చులు ఇంటి అలంకరణ, బట్టలు లేదా పూజా సామాగ్రిపై ఉండవచ్చు. పెట్టుబడులకు ముఖ్యంగా సురక్షితమైన పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ఈరోజు మంచిది. మీరు బంగారం లేదా దీర్ఘకాలిక పెట్టుబడులను పరిగణించవచ్చు. ఆర్థిక విషయాల్లో వివేకంతో నిర్ణయాలు తీసుకోండి. మీ భవిష్యత్తు బలంగా ఉంటుంది. ఈరోజు శరీర ఉష్ణోగ్రత, మానసిక ఒత్తిడిపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. కళ్ళలో మంటగా అనిపించవచ్చు లేదా తల బరువుగా ఉన్నట్లు అనిపించవచ్చు. మసాలా మరియు వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తినడం మానుకోండి. టీ, కాఫీ తీసుకోవడం తగ్గించండి. అలసటతో కూడిన రోజు తర్వాత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. తేలికపాటి ఆహారం తీసుకోవడం, పుష్కలంగా నీరు త్రాగడం వల్ల మీకు మంచి అనుభూతి కలుగుతుంది. ఈరోజు మీకు కొత్త లాభదాయక మార్గాలు తెరుచుకోవచ్చు. మీ నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి మరియు మీ సౌకర్యాలు పెరగడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఒక పాత స్నేహితుడిని కలవడం మీ మనసుకు శాంతిని చేకూరుస్తుంది. మరియు మీ అత్తమామల నుండి ఒక ప్రత్యేకమైన వ్యక్తి కూడా మిమ్మల్ని చూడ్డానికి రావచ్చు. కానీ జాగ్రత్తగా ఉండండి. మీ అమ్మగారి మాటలను తేలిగ్గా తీసుకోకండి, లేకపోతే మీరు ఆమె ఆగ్రహానికి గురి కావచ్చు. ఈరోజు మీరు సామాజిక ప్రజా రంగాల్లో ప్రశంసలు పొందుతారు. ఆర్థిక లాభం చేకూరే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో మీరు సంతోషాన్ని, సంతృప్తిని పొందుతారు. ఈరోజు మీరు మేధోపరమైన చర్చల్లో పాల్గొంటారు. కానీ మీ మాటలను అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. మీరు భావోద్వేగానికి లోనయ్యే అవకాశం ఉంది. రాజీ ధోరణి గొప్ప ప్రయోజనాలను చేకూర్చే అవకాశం ఉంది. ఈరోజు ఈ రాశి వారికి ఉపశమనం మరియు ఒక పరిష్కార సందేశాన్ని అందిస్తుంది. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని పీడిస్తున్న మానసిక గందరగోళం మరియు అడ్డంకుల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. గ్రహ సంచారాలు మీకు అనుకూలంగా ఉండడంతో మీ వ్యక్తిత్వంలో మీరు ఒక కొత్త తేజస్సును మరియు ఆత్మవిశ్వాసాన్ని అనుభవిస్తారు. వృత్తిపరంగా ఈరోజు చాలా ఫలవంతమైన రోజుగా నిరూపించబడుతుంది. పత్రాల కొరత లేదా ఇతర సాంకేతిక సమస్యల కారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు లేదా వ్యాపార ఒప్పందం చాలా కాలంగా నిలిచిపోయి ఉంటే
అది ఈరోజు విజయవంతంగా పూర్తి కావచ్చు. ఆర్థిక కోణం నుండి చూస్తే ఇది పెద్ద పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడానికి సరైన సమయం. మీరు మీ కార్యస్థలాన్ని లేదా కార్యాలయాన్ని పునరుద్ధరించాలని ఆలోచిస్తుంటే ఈరోజు నుండే ప్రణాళికను ప్రారంభించవచ్చు. మీరు భాగస్వామ్యాల్లో స్పష్టతను పాటించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు తమ నాయకత్వ నైపుణ్యాలను పనిలో ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. ఇది మీ పై అధికారుల వద్ద మీ విశ్వసనీయతను పెంచుతుంది. కుటుంబ జీవితంలో సామరస్యం నెలకొంటుంది. గత కొంతకాలంగా కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా దూరం లేదా అపార్థం ఉంటే ఈరోజు పరస్పర చర్చల ద్వారా అవి పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో మీ పిల్లలకు సరైన మార్గదర్శకత్వం అవసరం కాబట్టి వారి కార్యకలాపాలు మరియు స్నేహాలపై నిశ్చితంగా దృష్టి పెట్టాలి. ఇంట్లోని పెద్దలకు సేవ చేయడం మరియు వారి అనుభవాల నుండి నేర్చుకోవడం మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా ఈరోజు మంచిది. అధిక శ్రమ వల్ల కలిగే శారీరక అలసటను నివారించడానికి సకాలం విశ్రాంతి తీసుకోండి. ఈ రాశి వారికి ఈరోజు చాలా శుభప్రదమైన మరియు సానుకూలమైన రోజు అని చెప్పవచ్చు. మీరు ఎక్కడికైనా వెళ్ళినా మిమ్మల్ని సానుకూల వాతావరణం చుట్టుముడుతుంది. ఈరోజు మీ ఆలోచన విధానంలో నూతన శక్తిని మీరు పొందుతారు. ఇది మీ చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేస్తుంది. మీ సామాజిక జీవితం కూడా మెరుగుపడుతుంది మరియు మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడంలో విజయం సాధిస్తారు. మీకు సన్నిహితంగా ఉన్న వారితో మంచి సంబంధాలు నెలకొల్పడానికి ఇది సరైన సమయం. మీరు ఇతరులతో సంభాషించగలుగుతారు మరియు మీ మాటలు గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. మీ భావాలను వ్యక్తపరచడానికి సంకోచించకండి, ఎందుకంటే ఈరోజు మీ మాటలకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. మీ ప్రయత్నాలు ప్రేమ మరియు స్నేహం కోసం కొత్త అవకాశాలను తెరిచి చూపిస్తాయి. మొత్తం మీద ఈరోజు సంబంధాలను బలపరచుకోవడానికి మరియు సాంఘిక సంబంధాలను ప్రోత్సహించడానికి అనువైనదిగా ఉంది. మీలోని అభిరుచిని జీవించండి మరియు దానిని మీ సంబంధాలలో ప్రతిబింబించండి. ఈరోజు మీకు ఆనందకరమైన మరియు సామరస్యపూర్వకమైన రోజుగా ఉంటుంది. ఈరోజు చిన్న చిన్న వివాదాలు, చిట్టిపొట్టి అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ అవి మీ మనశ్శాంతిపై పెద్దగా ప్రభావం చూపవు. మీరు ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. మాటల్లో జాగ్రత్త పాటించడం వల్ల అనవసర విభేదాలను దూరం చేయగలుగుతారు. పనిలో మీ నిర్ణయాలు సరైన దిశలో సాగుతాయి. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. చాలా రోజుల తర్వాత సన్నిహితులతో సమావేశం కావడం వల్ల పాత జ్ఞాపకాలు మళ్ళీ తలుచుకుంటారు. ఇంటి విషయాల్లో మీ సూచనలు అందరికీ ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మానసికంగా ఉల్లాసంగా అనిపిస్తుంది. ఆర్థిక నిర్ణయాలు, ఆర్థిక విషయాల్లో మితంగా వ్యవహరించడం మంచిది. ఖర్చులు నియంత్రణలో ఉంచితే లాభం ఉంటుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో సాధారణంగా అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా అలసట అనిపించినా విశ్రాంతి తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. ఈరోజు సంతోషకరమైన క్షణాలతో నిండి ఉంటుంది. మీకు మీ కుటుంబం నుండి శుభవార్త అందుతుంది మరియు మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. ఈరోజు మీరు మీ పనిపై మరింత దృష్టి పెట్టాలి. ఒక ప్రాజెక్టులో మీ సహోద్యోగి నుండి మీకు సహాయం లభిస్తుంది. ఈరోజు మీరు ఫోన్లో ఒక బంధువుతో మాట్లాడవచ్చు మరియు మీరు ఒక కొత్త విషయం వింటారు. మీరు ఆఫీసు స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళడానికి ప్రణాళిక వేసుకుంటారు. ఒక వృద్ధురాలికి సేవ చేసే అవకాశం మీకు లభిస్తుంది. దీనిని ఒక మంచి అదృష్టంగా భావించండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. పోటీతత్వం గల విద్యార్థులు ప్రయత్నిస్తూనే ఉండాలి. వారు విజయం సాధిస్తారు. ఈరోజు మీరు కొంత ఒత్తిడిలో ఉన్నట్లు అనిపిస్తుంది. శారీరక దృఢత్వం కోసం ఈత మరియు యోగా వంటి బహిరంగ క్రీడలను అభ్యసించండి. మీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మరియు కండరాలను బలోపేతం చేసుకోవడానికి వీటిని క్రమం తప్పకుండా చేయండి. వాతావరణం చాలా చల్లగా ఉన్నప్పుడు వీటిని చేయడం మానుకోండి, ఎందుకంటే ఇది హాని కలిగించవచ్చు. అటువంటి పరిస్థితిలో జిమ్కు వెళ్ళి శిక్షకుడి సూచనల మేరకు తేలికపాటి వ్యాయామాలు చేయండి. ఈరోజు మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. మీకు గుర్తింపు, గౌరవం కూడా లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. జీతం పెంపు కూడా సాధ్యమే. అమ్మకాల రంగంలో ఉన్నవారు కూడా తమ లక్ష్యాలను సాధించగలుగుతారు. ఈరోజు మీ దుస్తుల్లో నీలం రంగును చేర్చండి. ఇది మీకు సానుకూల శక్తిని ఇస్తుంది. సంబంధాలలో మీ హృదయం చెప్పేది వినడం మంచిది. ఈసారి మీ మనసుపై మీ హృదయాన్ని గెలిపించండి. మీ చుట్టూ ఉన్నవారు మీ భాగస్వామిని సరిగ్గా అర్థం చేసుకోలేరు.
కాబట్టి మీ ప్రేమ జీవితంలో వారి అభిప్రాయాలను వినవద్దు. మీ హృదయం చెప్పేది వినండి మరియు మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. మీకు అత్యంత ముఖ్యమైన విషయం మీ సంబంధం యొక్క పవిత్రత. మీ అహాన్ని అదుపులో ఉంచుకోండి. మీ వృత్తికి చదువులు మేలు చేస్తుంది. తార్కిక దృక్పథాన్ని అలవర్చుకోండి. ఇది అనేక పురోగతులకు దారితీస్తుంది. ఆధ్యాత్మిక చైతన్యాన్ని అలవర్చుకోండి. ఇది మీ ఆశయాలను నెరవేర్చడానికి సహాయపడుతుంది. సామరస్యాన్ని కాపాడుకోవడానికి నిర్దయ స్వభావాల పట్ల జాగ్రత్త వహించండి మరియు అహంకారపూరిత ఉద్దేశాలకు దూరంగా ఉండండి. వ్యాపార పర్యటన విజయవంతమవుతుంది. ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు. ఆరోగ్యం బలహీనంగా ఉండవచ్చు. మీకు ధార్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. కోర్టు మరియు న్యాయపరమైన విషయాలు కోరుకున్న విధంగా ఉంటాయి. లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. ప్రతికూల ఆలోచనలు ప్రబలంగా ఉంటాయి. ఆందోళన మరియు ఒత్తిడి ఉంటాయి. స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు.